తెలుగువారి ఖ్యాతి నిలుదిక్కుల చాటిన నేత నందమూరి తారక రామారావు విగ్రహం పార్లమెంట్లో కొలువుదీరనుంది. స్పీకర్ మీరా కుమార్ ఈ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, పురంధేశ్వరి సహా నందమూరి కుటుంబ సభ్యులు, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరిది. సినీ, రాజకీయ రంగాలను శాసించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాప్తి చేసిన మహానేత. దేశంలోనే అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్లో ఆయన విగ్రహాన్ని లోక్సభ స్పీకర్ మీరా కుమార్ ఇవాళ ఆవిష్కరించనున్నారు. విగ్రహదాత పురంధేశ్వరి ఇప్పటికే ప్రధాని మన్మోహన్ సింగ్ సహా సోనియా, అద్వానీ, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, ఫరూక్ అబ్దుల్లా, జయ బచ్చన్ వంటి నేతలను ఈ కార్యక్రమానికి స్వయంగా ఆహ్వానించారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ దంపతులు, జయకృష్ణ దంపతులు, రామకృష్ణ, హరికృష్ణ, మోహన్ బాబు, మాజీ ఎంపీలు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యలమంచిలి శివాజీ తదితరులు హస్తినాకు చేరుకున్నారు. ఎన్టీఆర్ నలుగురు కుమార్తెల్లో పురంధేశ్వరి తప్ప మిగతా వారి రాకపై సందిగ్ధత నెలకొంది. స్పీకర్తో పోరాడి అధికారికంగా ఆహ్వానాన్ని పొందిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పార్టీ ఎంపీలు, నాయకులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అందరూ వస్తున్నారండి. ఫ్యామిలీ అంతా కూడా ఈ సంతోషకరమైనటువంటి కార్యక్రమంలో తప్పకుండా అందరూ పాల్గొంటారు. ఇది అందరం కూడా చాలా సంతోషించి, గర్వించి ఆహ్వానించదగ్గ పరిణామంగా నేను భావిస్తున్నాను. రామారావు గారి విగ్రహం పార్లమెంట్లో చూడాలన్నది చాలా మంది తెలుగు వారి చిరకాల వాంఛ. అది రేపు నెరవేరుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా సంతోషిస్తారు, అందరూ కూడా ఆహ్వానిస్తారు, స్వాగతిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పటి వరకు పార్లమెంటు ఆవరణలో తెలుగువారైన టంగుటూరి ప్రకాశం పంతులు, ఆచార్య ఎన్జీరంగ విగ్రహాలు, భోగరాజు పట్టాభి సీతారామయ్య చిత్రపటాలు మాత్రమే ఉన్నాయి. వీటి సరసన తెలుగు తేజల్లో ఒకరైన ఎన్టీఆర్ 4వ వ్యక్తిగా నిలవనున్నారు. 9 అడుగుల ఎత్తు, 800 కిలోల బరువు, 13 లక్షల రూపాయల వ్యయంతో 3 నెలలు శ్రమించి ఎన్టీఆర్ విగ్రహాన్ని రూపొందించారు. దీన్ని రాజ్యసభ 6 నంబర్ విశ్రాంతి మందిరం పక్కన ముర్సోలీమారన్ విగ్రహానికి ఎదురుగా ప్రతిష్ఠించనున్నారు.